గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోని. ఈ మధ్యకాలంలో ఎన్డీఏకు పార్లమెంట్లో బిగ్ షాక్ తగిలింది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ కోసం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో ఇప్పుడు ఎన్డీఏ టార్గెట్ పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 మెజారిటీ కోసం చేసిన ప్రయత్నాలు, జరుగుతున్న పరిణామాలు కలిసొస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే పంజాబ్లోని ఆప్ ఎంపీల చేరికతో రాజ్యసభలో ఎన్డీఏ బలం 148 నుంచి 149 సీట్లకు పెరిగింది. అయితే 244 సభ్యులున్న ఎగువ సభలో 2/3 మెజారిటీకి అవసరమైన 163 మార్కును చేరుకోవడానికి కూటమి ఇంకా సుమారు 14 మంది సభ్యుల దూరంలో ఉంది. అయితే ఇప్పుడు టీఎంసీకి చెందిన దాదాపు 20 మంది లోక్సభ, రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కూడా తిరుగుబాటుదారులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అటు తమిళనాడులో కూడా ముసలం మొదలైందన్న టాక్ ఉంది. ఇలాంటి పరిణామాలతో ఎన్డీఏ డ్రీమ్స్ త్వరలోనే తీరుతాయంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. మరి ఎన్డీఏ పార్లమెంట్లో 2/3 మెజార్టీకి చేరుకుంటుందా? మొన్న పార్లమెంట్లో జరిగిన షాక్ నుంచి బీజేపీ కోలుకుంటోందా? రాజ్యాంగ సవరణకు రోడ్ మ్యాప్ రెడీ అవుతోందా? పంజాబ్లో ఆప్ ఎంపీలను కలుపుకున్నది అందుకేనా? ఇప్పుడు బెంగాల్లోనూ టీఎంసీ సంక్షోభం కలిసి వస్తుందా? అటు తమిళనాడులోనూ ఏఐడిఎంకే, డిఎంకేలోనూ ముసలం మొదలవుతుందా? అన్నామలై కేంద్రంగా పావులు కలుపుతున్నారా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగి వంశీ న్యూస్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. వంశీ, మొత్తానికి పార్లమెంట్లో ఎన్డీఏకు బూస్ట్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు పూర్తి బలాలకు సంబంధించి కొంత వెనకబడుతున్న భారతీయ జనతా పార్టీకి, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఇది ఒక మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాల్సి ఉంటుంది. 2/3 మెజార్టీకి సంబంధించి ఇక లైన్ క్లియర్ అయినట్టేనా అంటే ఎస్, అవుననే సంకేతాలే ప్రస్తుతానికైతే కనిపిస్తున్నాయి. అటు ఏఐడిఎంకే, డిఎంకేలో ముసలం మొదలవటం, ఇటు టీఎంసీలో సంక్షోభం రావటం, ఆప్ నుంచి కూడా ఇటు చేరికలు ఉండటంతో ఎన్డీఏ కూటమికి బలమైతే చేకూరుతుంది. ఎగువ సభలోను, దిగువ సభలోను రెండు, అంటే లోక్సభ, రాజ్యసభల్లో పూర్తి బలంతో, పూర్తి మెజార్టీతో ఏ బిల్లునైనా పాస్ చేసుకునేందుకు లైన్ అయితే క్లియర్ అయింది, రూట్ కూడా క్లియర్ అయిందనే చెప్పాల్సి ఉంటుంది. సో ఏం జరగబోతుంది అంటే దేశ రాజకీయాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. రాజ్యాంగ సవరణకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి మొదటి నుంచి కూడా పట్టుబడుతోంది. ఆ అంశాలన్నీ కూడా ఇప్పుడు కలిసొచ్చే పరిస్థితులు ఎన్డీఏ కూటమికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దూదికొండ వెంకటేశ్వర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, టీపీసీసీ అధికార ప్రతినిధి, జూమ్ లో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏంటి మొత్తంగా భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి ఏవైతే కలలు కందో ఆ కలలు సాకారమయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, సో విలీనాలు జరుగుతూ ఉన్నాయి. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని, ఏం చెప్తారు? ముందుగా మీకు, చర్చలో పాల్గొంటున్న పెద్దలకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ. ఈ దేశంలో మన అందరికీ తెలుసు, ఒక 3 సార్లుగా అధికారం చేపట్టింది కంటిన్యూగా. అయితే ఇండియా కూటమి కానీ, తర్వాత ప్రతిపక్షాలు కానీ భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధత ప్రజలందరికీ కూడా తెలుసు. ఎట్లా అంటే ఎప్పుడో 1951లో ఏర్పాటైనటువంటి జనసంఘ్ పార్టీలో సిద్ధాంతం ఏదైతే తీసుకున్నారో ఆ రోజు ఏకాత్మ మానవ దర్శనం దగ్గర నుంచి, కామన్ సివిల్ కోడ్ దగ్గర నుంచి, ఆర్టికల్ 370 రద్దు వంటి విషయాలన్నింటినీ కూడా ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా కంటిన్యూగా తన రాజ్యాంగంలో పెట్టుకొని, మేనిఫెస్టోలో పెట్టుకొని, చివరికి ఒకవేళ పార్టీ రూపాంతరం చెందినప్పటికీ కూడా ఆ భావజాలంతో కొనసాగినటువంటి, వాటిని పూర్తి చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఈ భూమి మీద ఏదన్నా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ. ఇంకా మీరన్నట్లుగా రాజ్యసభలో 2/3 మెజారిటీ కానీ, పార్లమెంట్ లోక్సభలో 2/3 మెజారిటీ కానీ విషయాలు మనం చర్చించుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఆ నాయకుని యొక్క రూపాంతరత. మొదట అవినీతికి వ్యతిరేకంగా 2010-9 ఆ ప్రాంతంలో చేసినటువంటి ఉద్యమం, అన్నారాజా గారితో కలిసి చేసినటువంటి కానీ, ఈరోజు రాఘవ్ చద్దా గారు చాలా ప్రముఖమైన నాయకుడు, చార్టెడ్ అకౌంటెంట్ కూడా. వాడు ఆ పార్టీని స్థాపించడంలో మొన్నటి వరకు విమర్శలు వినిపించాయి, కానీ ఒక్కసారిగా కాషాయ కండువా కప్పుకోగానే అంతా క్లియర్ అయిపోతుంది, సచ్చినీళ్ళు అయిపోతారా? మీరు అడిగే ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ దగ్గర స్పష్టమైన సమాధానం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది నా ప్రశ్న కాదు, ప్రతిపక్షాలు మీపై వినిపిస్తున్న విమర్శ.
ఎవరు అడిగినా మీ ద్వారా ప్రజలకు వెళ్లాల్సిన విషయం ఖచ్చితంగా ఉంది. మేము చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మిగతా ఇండి పార్టీలు అన్నిటి కూడా వాషింగ్ మిషన్ బొమ్మేసి చూపిస్తున్నాయి. కాబట్టి మేము ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి కూడా. విషయం ఏంటంటే చెప్తాను చూడండి. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది 145. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 25,000కు పైగా ఈ 12 సంవత్సరాల్లో కేసులు నమోదు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది క్రైమ్ కి సంబంధించి ఏదో అవినీతికి సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు విషయాలు ఇది. అయితే రాఘవ్ చద్దా గారు కానీ వారు ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఇక్కడ రాజకీయ పార్టీల్లో అవినీతి చేసి కోర్టుకు వెళ్లి జైలుకు వెళ్లి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ గారే. కాబట్టి ఆ పార్టీలో అంతర్గతంగా విషయం ఉన్నప్పుడు, అంతర్గత ప్రజాస్వామ్యం లేనప్పుడు వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇదే లిక్కర్ కుంభకోణంలో వెలువడినటువంటి దొరికిన డబ్బులు అవన్నీ తీసుకెళ్లి గోవాలో ఖర్చు పెట్టారు, గుజరాత్ లో ఖర్చు పెట్టారు, హైదరాబాద్ నుంచి నైట్ ప్రత్యేక విమానంలో వెళ్లి తెల్లవారేసరికి వచ్చేసి 5 స్టార్ హోటల్లో లక్షలాది రూపాయల రెంట్లు కట్టి ఫోన్లు పగలగొట్టి మీకు అందరికీ తెలిసినే, మేము చెప్పవలసి కాదు. ఎందుకంటే ఒక వ్యక్తులు రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీ యొక్క సిద్ధాంతమే చెప్తారు. నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నేను చెప్పగలను, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీనే నేను చెప్పగలను, వేరే పార్టీతో నేను చెప్పలేను, నాకు రాదు కూడా. కాబట్టి వారు కూడా అంతే. ఎందుకంటే వ్యక్తులు నడిపేటప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొని నడిపేటప్పుడు కామన్ మ్యాన్ పార్టీగా అవతరించినటువంటి పార్టీ ఈ రోజు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? కాదు, అన్నమలై కేంద్రంగా ఇటు దక్షిణాదిలో ఉత్తరాదిలో ఏ విధమైన పావులు కదిపారు. అటు పశ్చిమ బెంగాల్ టీఎంసీకి సంబంధించి ఆప్ కి సంబంధించి పావులు కదిపారు. అక్కడ సక్సెస్ అయిన భారతీయ జనతా పార్టీ. దక్షిణాదిలో అన్నమలై కేంద్రంగా తమిళనాడులో డిఎంకే ఏఐడిఎంకేలో కూడా చీలికి తెచ్చే ప్రయత్నం చేస్తుందన్న టాక్ వినిపిస్తుంది. అందుకనే అన్నమలైని సైడ్ చేశారు. బట్ ట్రాక్ నడిపించేది మాత్రం భారతీయ జనతా పార్టీ. అమిత్ షాతో అన్నమలై మాట్లాడిన తర్వాతే ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేందుకే ఇప్పుడు అన్నమలై చర్యలు చేపట్టబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఎంతవరకు వాస్తవం ఉందంటారు ఇందులో? ఇది పూర్తిగా సత్యజ్వరం. భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా వ్యక్తులను ప్రోత్సహించే పార్టీనే కాదు. ఈ రోజు అన్నాడీఎంకే తీసుకుంటే ఆ పార్టీలో నాయకత్వ సమస్య ఉంది. ఎందుకంటే నాయకత్వం సరిగా లేదు. కాబట్టి ఆ పార్టీలో నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ ఖాళీ అవుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే కుమారి జయలలిత గారు వారు స్వర్గస్థులు అయ్యారో అప్పటి నుంచి ఆ పార్టీ బలహీనంగా ఉంది. ఆ పార్టీ ఐడియాలజీ గానీ డిఎంకేని ఎదుర్కోవడంలో గానీ ఆ పార్టీకి ఉన్నటువంటి బలహీనతలు ఆ పార్టీలో ఉన్నాయి. తర్వాత అన్నమలై గారు యువకుడు, ఖచ్చితంగా ఐపీఎస్, వారి ఇదివరకు స్వచ్ఛంద సేవా సంస్థను నడిపారు. బెంగళూరులో ఉన్నప్పుడు పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, వారు చేస్తున్న పనులకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీలో ప్రోత్సహించింది. ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్ లో 11.4% ఓట్లు రావడం కూడా జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఉన్నప్పటికీ కూడా ప్రోత్సహిస్తుంది. మీరు గమనించాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా 55 సంవత్సరాల లోపల వారే. చివరికి చేసి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా 55 సంవత్సరాల లోపల వారే. ఈరోజు అన్నమలై గారు కూడా 40-41 సంవత్సరాలే. ఎందుకంటే ఈ దేశానికి నాయకత్వం చాలా అవసరం. కాబట్టి వారిని అందరినీ కూడా ప్రోత్సహించింది. వారు గౌరవంగా వెళ్ళేటప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం చూపిన చొరవ ఏంటంటే వారు వచ్చి సమాధానం చెప్పి వెళ్ళారు. నేను వెళ్తున్నాను, నేను ఇక్కడ అడ్జస్ట్ కాలేకున్నాను, కాబట్టి నేను నా దారి నేను చూసుకుంటాను. అడ్జస్ట్ కాలేకున్నారా మరో స్కెచ్ తో మూవ్ అవ్వబోతున్నారా? ఇక్కడ చూడండి, అన్నమలై గారు జాతీయవాది. మనం అభినందించాలా, ఆనందించాలా కూడా. తర్వాత రెండో విషయం, 70 సంవత్సరాలుగా లేని ద్రవిడ సిద్ధాంతం, జాతీయ వ్యతిరేక విధానం, హిందీ వ్యతిరేక విధానాలను ఈరోజు తమిళనాడులో వాటి ఏఐడిఎంకే కానీ డిఎంకేని పక్కన పెట్టి ఈరోజు విజయ్కు అవకాశం కల్పించారు. కాబట్టి మారుతున్న రాజకీయ పరిణామాలకు ప్రాంతీయ స్థాయిలో ఆయన వెళ్తారని వెళ్ళారు. ఇందులో భారతీయ జనతా పార్టీ స్వార్థం గానీ, భారతీయ జనతా పార్టీ అన్నమలై గారిని ప్రోత్సహించడం గానీ లేనే లేదు. ఇది వెంకటేశ్వర రెడ్డి గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను. మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే.
ఏంటి మొత్తంగా టీఎంసీలో చీలిక, ఆప్ లో చీలిక, పూర్తి మెజార్టీతో అక్కడ ఇక్కడ లోక్సభలో రాజ్యసభలో ఇక మాకు ఎదురు లేదు తిరుగులేదు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రస్థానం స్టార్ట్ అవ్వబోతుంది. బిల్లుల ఆమోదానికి సంబంధించి కానీ రాజ్యాంగ సవరణకు సంబంధించి కానీ ఇక లైన్ క్లియర్ అయిపోయింది, రహదారి క్లియర్ అయిపోయింది అన్న టాక్ వినిపిస్తుంది. ఎలా చూస్తున్నారు? ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలకు, మీకు వీక్షకులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ అక్రమంగా ఈ దేశంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం కొనసాగించాలనే ప్రయత్నం చేస్తుంది. మీరు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా 9 రాష్ట్రాలల్లా ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వాలను కూలదోయడమా కొనేసుకోవడమా ఏదో చేసినారు. మీరు మహారాష్ట్ర ఒక పెద్ద ఎగ్జాంపుల్. మహారాష్ట్రలో అన్ని ప్రాంతీయ పార్టీలను చిన్నాభిన్నం చేసేసిండ్రు. వాళ్ళకి ఇప్పుడు అస్తిత్వం లేని పరిస్థితి ఏర్పడింది. అటు శరద్ పవార్ కావచ్చు, ఇటు ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, ఇటు ఏకనాథ్ కావచ్చు, ఇంకెవరైనా అంటే రాజ్ ఠాక్రే కావచ్చు, అందరి యొక్క అస్తిత్వం దెబ్బతిన్నది. అలా సేమ్ గేమ్ ను వాళ్ళ సేమ్ గేమ్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఆపరేషన్ 2.0 స్టార్ట్ అయిందంటారా ప్రభుత్వం ఏర్పడ్డాక? ఆపరేషన్ లో అంటే ముందు మనం అధికారం రావాలా, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పక్షాలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయాలా. అంటే మనతో కలిసి వస్తే సరే, కలిసి రాకపోతే దాంట్లో ముసలం పుట్టియాలి. ఇవాళ రాజకీయాలు ఏమైపోయినాయంటే అన్ని మనీ మైండెడ్ అండ్ మనీ మ్యాటర్ తోటి కలిసి ఉన్నాయండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేటువంటి పార్టీ ప్రపంచం మొత్తంలో అత్యంతమైనటువంటి ధనవంతమైన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ. అది ఎంత 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 పెద్ద ఇస్తానంటే, నేను నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జ్ ఉన్న యాంకర్ గారు, నేను నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జ్ గా ఉన్నా. వంశీ గారు, నేను నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. అసలు ఈ ప్రపంచంలో భారతదేశ చరిత్రలో నాకున్న 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో నేను ఎప్పుడు చూడలేండి ఒక ప్రభుత్వాన్ని కొనుక్కపోవడం. ప్రభుత్వాన్ని కొనుక్కొని పోయినారు అది అరుణాచల్ ప్రదేశ్ లో. అంటే ఏంటి మొత్తంగా భారతీయ జనతా పార్టీ బిజినెస్ చేస్తుందా, రాజకీయం చేస్తుందా? నాకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. త్రిపుర సార్, త్రిపురలో ఇప్పుడు ఉన్నటువంటి త్రిపుర వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గాని, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు గాని 90% కాంగ్రెస్ వాళ్ళు. 90%. 10 లక్షలు చూడడానికి 10 కోట్లు ఇస్తానంటే ఎవడాగుతాడు సార్ ఈ దేశంలో? మనీ చుట్టే ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ బిజినెస్ పాలిటిక్స్ చేస్తుంది, పొలిటికల్ బిజినెస్ చేస్తుంది. మొత్తంగా పూరి జగన్నాథ్ మహేష్ బాబు సినిమాలో చూసినట్టు ఎంత కావాలో అంత హెలికాప్టర్లు గాలిలోకి లేస్తాయి, కొనేసేయటం అంటారా? వంశీ, you have taken a good example and that is only the criteria today. ఎవరైనా కొనవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎవరైనా కొనలేక ఒకవేళ అంటే ఈ వీళ్ళ మనీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ కాకుండా ఎవరన్నా నిలబడి ఉంటే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. అది వాళ్ళ పార్టీ లోపల ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, బయట ఉన్న వాళ్ళ పర్వాలేదు. ఇంకొక ఆయుధం క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటిది ఇంకొక ఆయుధం. ఇదే మీరు ఒక్కసారి తీసుకోండి. సువేందు అధికారి గురించి మోడీ గారు ఏం మాట్లాడినారు, ఆయన ఏం సైకిల్ చేసుకుంటూ మాట్లాడినారు, జేబులో పెట్టుకోవడము, ఇదంతా ఎంత నిర్లజ్జగా ఇయ్యాలా. ఏ వ్యక్తి మీదనైతే ఆరోపణలు చేసిందో అతన్నే అలాయ్ బలాయ్ తీసుకొని ముఖ్యమంత్రి చేయడం అంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకేముంటదండి ఈ దేశంలో? ఒక చిన్న సబ్మిషన్ వెంకటేశ్వర రెడ్డి గారి నుంచి, ఒక చిన్న సబ్మిషన్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏంటి భారతీయ జనతా పార్టీలోకి మా అభివృద్ధిని చూసి, మా సంక్షేమాన్ని చూసి, మా ముందు చూపుని చూసి వస్తున్నారని మీరు చెప్తూ ఉంటే, అభివృద్ధి కాదు, సంక్షేమం కాదు, ముందు చూపు కాదు, మొత్తంగా డబ్బులతో భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ డబ్బును
ఎమ్మెల్యేలను ఎంపీలను కొనటానికి వెచ్చిస్తున్నారు, రాజకీయం చేయట్లేదు, బిజినెస్ చేస్తుంది అనేది మీపై వినిపిస్తున్న ప్రధాన విమర్శ. ఏం ఆన్సర్ చేస్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీ ద్వారా వంశీ గారు ఒక ప్రశ్న అడుగుతారు. వారు కత్తి వెంకటస్వామి గారు వారు చెప్పాలి. ఈరోజు దానం నాగేంద్ర గారు తెలంగాణలో, మనం ఎక్కడెక్కడ ఎత్తకద్దు, ఎక్కడ చుట్టి ప్రశ్న అక్కర్లేదు. దానం నాగేంద్ర గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే, సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యము, ఇది ఎమ్మెల్యేలు మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో రెడ్డి హ్యాండెడ్ గా వీడియోలకు దొరికి తెలుగుదేశం పార్టీలో ఉండి మీ పార్టీలో చేరి మీరు ఎంత డబ్బులు ఇచ్చారు? ఇప్పుడు జాయిన్ అవబోతున్న టీఎంసీకి సంబంధించి సంబంధించిన వాళ్ళకి ఎంత ఇచ్చారు? నన్ను చెప్పనియండి, నేను చెప్తాను. వెంకటస్వామి గారు మీకు సమయం ఇస్తాను. వెంకటస్వామి గారు మీకు సమయం ఇస్తాను. నేను మీకు సమయం ఇస్తాను. నిన్నటి వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గారు ఏ పార్టీ, దేవగౌడ గారి పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. తర్వాత మీరు టీఎంసీ గాని టీఎంసీ చీలిక గురించి మాట్లాడుతున్నారు వంశీ గారు. ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు, కుటుంబ పాలనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మమతా బెనర్జీ గారి గురించి కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఏంది? నిన్న జరిగిన ఎన్నికలలో ఆపోజిట్ గా పోటీ చేస్తారు వీళ్ళు. ఆ పార్టీ మీరు ఎట్లా సానుభూతి చెప్పండి? ఈ రోజు కలిసి పోటీ చేస్తారు. ఈ రోజు వచ్చి ఢిల్లీలో కలిసారనా? ఢిల్లీలో ఎట్లా కలిస్తారు చూడండి. గల్లీలో వ్యతిరేకిస్తారు, ఢిల్లీలో దోస్తానా చేస్తారు. ఆన్సర్ తీసుకుంటా వెంకటేశ్వర రెడ్డి గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుంటాను. రైట్ వెంకటస్వామి గారు, మీకు సూటి ప్రశ్నలు వెంకటేశ్వర రెడ్డి గారి నుంచి, దానం నాగేందర్ కి సంబంధించి, అదే విధంగా రేవంత్ రెడ్డికి సంబంధించి, డికే శివకుమార్, అదే విధంగా సిద్ధరామయ్యకి సంబంధించి. సార్, నెంబర్ 1, దానం నాగేందర్ గారిని వారికి అనర్హత వేటు విషయము ఇదే ప్రసాద్ గారు అనర్హత అంటే మాకు ఆధారాలు లేవన్న రోజు టీవీలలో మాట్లాడింది ఒకే ఒక్కడికి కత్తి వెంకటస్వామి. నేను చెప్పిన మేము నైతిక హక్కు కోల్పోయినాం, స్పీకర్ గారి చర్య కారణంగా మేము నైతిక హక్కు కోల్పోయినామని చెప్పినటువంటి ఒకే వ్యక్తి నేను. రాహుల్ గాంధీ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం ఆ విషయంలో. రాహుల్ గాంధీని కూడా నేను డిఫెండ్ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిని కల్పించిండు స్పీకరు. దానికి కారణం మా ముఖ్యమంత్రి గారే. ఈ 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం అనైతికము. ఆ 10 మంది తీసుకోవడం వల్ల మాకు నష్టమే జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వచ్చిన వాళ్ళు కానీ మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు కాదు, లేదా మా కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి లేదా ప్రభుత్వాన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళంతా స్వార్థపరులు. వాళ్ళని తీసుకొని మా అసలు శిష్యులైన కార్యకర్తలకు తలనొప్పి తెచ్చిండ్రు అని చెప్పిన. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా వెంకటేశ్వర రెడ్డి అన్న. నేను అదే మాట మీద ఉన్నా. ఇదే మాట నేను రాహుల్ గాంధీకి కూడా తెలియజేసిన. ఇక సిద్ధరామయ్య గారు ఎప్పుడు వచ్చినారు? వచ్చి 20 ఏళ్ళు అయిపోయింది ఆయన వచ్చి. అట్లా 10, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకి అంటే పార్టీ నుంచి వెంకటేశ్వర రెడ్డి గారు సమయం ఇస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక 4 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ ఆయన 4-5 సంవత్సరాల ముఖ్యమంత్రి అయినాడు అన్న. ఇప్పుడు ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినా లేకపోతే సిద్ధరామయ్య గారు వదిలిపెడదాం చాలా కాలం క్రితం. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలన్నా వెంకటేశ్వర రెడ్డి అన్న, మీ పార్టీ మా పార్టీ ఏం తేడా లేదన్న. ధనం మూలం ఇదం జగత్, మేము 10 ఏళ్ళు వెంకటేశ్వర రెడ్డి అన్న, నేను 10 ఏళ్ళు కొట్లాడినా. నేను RSS లేబైపులో పనిచేసిన, 40 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన అన్న. నాకు వచ్చింది నాకు దక్కింది ఏం లేదన్న. అదే ఇక్కడ 10 ఏళ్ళు కొట్లాడినా నేను. కనీసం 40 మంది 50 మంది బీసీలకు సీట్ ఇవ్వాలని పోతే ఖార్గే గారు నాకైతే అపాయింట్మెంట్ ఇవ్వలే. అదే 10 మందితో వచ్చినటువంటి గ్రూప్ గా మీకు ఇవ్వమని చెప్పి అదే 10 మందితో వచ్చినటువంటి ఎవరు రేణుకా చౌదరి గారికి ఇచ్చినారు. రేణుకా చౌదరి గారికి ఎందుకు ఇచ్చినారు? కమ్మ సామాజిక వర్గం డబ్బులు బాగున్నారు. కత్తి వెంకటస్వామి బీసీ సామాజిక వర్గం డబ్బులు లేనాడు. కాబట్టి వేదికగా సంచలనాలు బయట పెడుతున్నారా వెంకటస్వామి? రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ వచ్చి 2 సీట్లకు పోటీ చేసిండు. కత్తి వెంకటస్వామి 12 ఏళ్ళు పని చేసినా 1 సీటు దక్కలే.
వెంకటేశ్వర రెడ్డి అన్న, Yeah. అట్లాగే భారతీయ జనతా పార్టీలో కూడా రాజేందర్ అన్న వస్తే రామచంద్ర అన్న 30 ఏళ్ళు పనిచేసిన రామచంద్ర అన్నకు టికెట్ ఇవ్వలేదు. 3 నెలల కింద వచ్చినటువంటి మూడేళ్ళు కూడా కానటువంటి మా మా ఈటల రాజేంద్ర అన్నకు టికెట్ ఇచ్చినారు. ఈటల రాజేంద్ర అన్న దగ్గర ఉన్న డబ్బులను చూసి ఇచ్చినారు తప్పితే మా రామచంద్ర అన్న కంటే ఎక్కువ పాపులారిటీ అయితే కాదు, ఎక్కువ కమిటెడ్ కార్యకర్త అయితే కాదు. ఆయన నక్సలేటు, వీళ్ళేమో బీజేపీ వాళ్ళు. ఈ అర్బన్ నక్సలేట్లను మరి ఎట్లా నేర్చుకున్నారో వాళ్ళు చేయాలి. అంటే రాజకీయాలలో పార్టీలకు అతీతంగా నేను చెప్పేది ఏంటంటే ధనం బేస్ గా ఇవాళ భారత రాజకీయం నడుస్తుంది. ఆ ధనం బేస్ తోటే పార్టీలను చీల్చడం అయినా, కలపడం అయినా, ఎమ్మెల్యేలు పోవడం అయినా, అమ్ముకోవడం అయినా అన్ని దాని మీదనే నడుస్తున్నాయి. ధనం మూలం ఇదం జగత్ అని ఎప్పుడు ఎవరు పెద్దలు ఎవరు చెప్పిండ్రో కానీ అది అక్షరాల నిజమైపోయింది. దాన్నే ఇలా భారతీయ జనతా పార్టీ నమ్ముకున్నదని చాలా వాస్తవం అన్న. యా రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు క్లియర్ గా చెప్పేశారు, ఎక్కడా కూడా ఏమీ దాచకుండా కుండబద్దలు కొట్టేశారు. మీరు ఆ విధంగా మాట్లాడగలుగుతారా? లేదు, ఇక్కడ వంశీ గారు, నేను ఒక విషయం క్లారిటీగా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు టీఎంసీ నిట్ట నిలువున శాసనసభ పక్షం చీలిపోయింది. అదొక ప్రాంతీయ పార్టీ, కుటుంబ పాలన. అభిషేక్ బెనర్జీ గాని మమతా బెనర్జీ గారి వారి మేనల్లుడు. ఇప్పుడు మమతా బెనర్జీ గారు దురదృష్టవశాత్తు ఆమె ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నిట్ట నిలువున చీలిపోయింది. అంతకుముందు మీరందరూ ఒక విషయం గమనించాలి, భారతీయ జనతా పార్టీ ఒక కేటగారికల్ గా 2 ప్రకటనలు చేసింది. స్థానిక సంస్థలు ఎన్నికలు అయ్యే వరకు ఏ ఇతర పార్టీల వ్యక్తులను కూడా పశ్చిమ బెంగాల్ కు సంబంధించినటువంటి వ్యక్తులను బీజేపీలో చేర్చుకోమని చెప్పింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హింసలో పాల్గొంటే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాం, కేసులు పెడతామని. అదే విధంగా మన అభిషేక్ బెనర్జీ గారి మీద దాడి జరిగిన సందర్భంలో 5 మంది కేసులు కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు టెక్నికల్ గా వాళ్ళు చీలిపోయినప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ మాకు అక్కడ అవసరమే లేదు. మీకు ఈరోజు ఢిల్లీలో కూడా మీరు ఈ చట్టం చెప్తున్నారు, కానీ ఏదైనా 2/3 మెజారిటీ కావాలా, దేశానికి అవసరమైన చట్టాలు సవరణ చేయాలి. దేశానికి అవసరమైన చట్టాలు చేయవలసిన సందర్భంలో అది ఏ ప్రాంతీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ యొక్క మద్దతు కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. గొంగలి పరుగును కూడా ముద్దాడుతుంది అంటారు కదా, ఆ దాంట్లో అన్నిటినీ తీసుకుంటారు. మాకొకరికే ఈ దేశానికి అవసరమైన చట్టాలు చేసేటప్పుడు సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటుంది. అది కాంగ్రెస్ కావచ్చు. కానీ మొన్న మహిళా బిల్లు విషయంలో ఎన్డీఏకి షాక్ తగిలిన తర్వాత ఎన్నో బిల్లులను పాస్ చేసుకున్నారు. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం, ఎన్డీఏ కూటమి మహిళా బిల్లు విషయంలో ఆ బిల్లు పాస్ కాకపోవడంతో అప్పటి నుంచే ఈ ప్లాన్ ను తెర మీదకు తీసుకొచ్చింది. ఖచ్చితంగా అమలు చేసి చూపించాలన్న చిత్తశుద్ధితో ఉంది. ఆ ప్లాన్ నే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. అందుకోసమే ఇప్పుడు టీఎంసీ నుంచి చేరికలు, ఆప్ నుంచి చేరికలు. వంశీ గారు భారతీయ జనతా పార్టీ 1998లో మీరు గమనించే ఉంటారు, వాజ్పేయి గారు ఒక్క ఓటుతో పార్లమెంట్ లో ఓడిపోయి పార్టీ ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి. తర్వాత ఆనాటి సిద్ధాంతాలు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయా? వాజ్పేయి సిద్ధాంతాలు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీలో అమలవుతున్నాయా? వాజ్పేయి గారి సిద్ధాంతాలే కాదు, ముందున్న ఏకాత్మ మానవ దర్శన దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలు గారు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 3 సార్లు ప్రజలు ఓటేశారు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనా లేదా? ఎవరన్నా భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ స్ట్రాటజీని మాట్లాడట్లే. ఎన్నికలు కొన్ని రోజులు ఉన్న సందర్భంలో మహిళా బిల్లు పార్లమెంట్ లో తీసుకొచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గాని మిగతా వాళ్ళు గాని చేసిన వైఖరి ఈ రోజు డిఎంకే మూల్యం చెల్లించుకుంది. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంది. నల్ల జెండాలు అది ఎన్నికల ప్రయోజనం కోసం, అది ఎన్నికల ప్రయోజనం కోసమే కదా తీసుకొచ్చిందన్న టాక్ కూడా వినిపించింది కదా అప్పటికప్పుడు అంత అర్ధాంతరంగా. కాదు. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీ గాని భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పూర్తిగా టీఎంసీ గాని డిఎంకే గాని మిగతా అన్ని పక్షాలు కూడా వారికి చూడండి పార్లమెంట్ లో సీట్లు పెంచి మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో ఇందులో భారతీయ జనతా పార్టీ ఒకటే లబ్ధి పొందుతుంది. మేము 29లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, అటువంటిప్పుడు వాళ్ళకు పెంచితే వచ్చే నష్టం ఏముంది? భారతీయ జనతా పార్టీ ఏది చేసినా కూడా అది
వీళ్ళు ఏది చేసినా కూడా దాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది. కాబట్టి ప్లీజ్ భారతీయ కంక్లూడ్ సార్. అవసరం ప్రాంతీయ పార్టీల్లో చేల్చవలసిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేనే లేదు. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరబడింది, నియంతృత్వం ఎక్కువగా ఉంది, కుటుంబ పాలన ఎక్కువగా ఉంది, అవినీతి ఉంది, మహిళలను అనగొడుకుతున్నారని ఈరోజు మనకు మీరు ప్లీజ్ సార్ కంక్లూడ్ చేయండి. నేను వెంకటస్వామి గారి వాయిస్ తీసుకోవాలి. ఆయన వెళ్ళినప్పుడు కూడా కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ఆరోపణలు ఏం చేస్తున్నారంటే వారు వచ్చి చేరినప్పుడు మాత్రం ఇంకొకటి చెప్తారు, ఇంకొకటి చెప్పినప్పుడు ఇంకొకటి చెప్తారు. ఇప్పుడు తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు సోదరుడు నిజాయితీగా క్లియర్ గా చెప్పేశారు. నిజంగా వ్యక్తిగతంగా చాలా అప్రిషియేట్ చేయాలి కూడా వెంకటస్వామి గారిని ఈ విషయంలో. మనం వంశీ గారు నేను కూడా అభినందిస్తున్నా వారిని పెద్దలు, ఎందుకంటే వెంకటస్వామి గారు చాలా నిజాయితీగా మాట్లాడారు. అయితే రాహుల్ గాంధీ గారు చిన్న రాజ్యాంగం సంకలం పెట్టుకుని దేశం అంతా తిరుగుతున్నారు. ఇది కనిపించదా చెప్పండి, ఎక్కడికి చెప్పండి. ఆన్సర్ తీసుకుంటా ప్లీజ్ సమయం అయిపోయింది మనకు. వెంకటస్వామి గారు, మీరు చెప్తున్నట్టుగా దేశ రాజకీయాల్లో చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సో ఏదైనా చేసి అధికారంలోకి రావాలని, ఆ తర్వాత అవతల నుంచి ప్రతిపక్షాలను కూడా ఆ ప్రతిపక్షమే లేకుండా చేస్తున్న పరిస్థితులు కూడా దేశంలో కనిపిస్తున్నాయి. ఇది భారత రాజకీయ వ్యవస్థకు ప్రమాదకరం కాదా? ఏం చెప్తారు ఫైనల్ గా? 100% రాజ్యాంగం యొక్క విలువలను తుంగలో దొక్కుతున్నటువంటి రాజకీయ పక్షాలు. గతంలో కాంగ్రెస్ కూడా కొన్ని సందర్భాలలో రాజ్యాంగ విలువలను దూరం పెట్టింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను ఇలా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, అది రాజ్యాంగ గవర్నర్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే వివిధ రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించి రకరకాలైనటువంటి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే కమిషనర్ ఉన్నారో, చీఫ్ కమిషనర్, ఆయనే ఒక భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ గా మాట్లాడుతున్నాడు తప్పితే ఆయన శేషన్ లాంటి వ్యక్తిని గుర్తు చేయటం లేదు. ఇప్పుడు మహిళా బిల్లు విషయం వెంకటేశ్వర రెడ్డి అన్న అంటున్నారు. నేనేమంటున్నా, వెంకటేశ్వర రెడ్డి అన్న, మహిళా బిల్లుకు ఇప్పటికంటే ఇప్పుడు నేను రాహుల్ గాంధీతో మాట్లాడి, నేను ఖర్గే గారితో మాట్లాడి, ఇప్పుడు నేను సమర్థన ఇప్పిస్తా అన్న. మీరు 543 ఏవైతున్నాయో వాటిలో 179 సీట్లు మహిళలకు వస్తాయి. దానికి ముందు బిల్లు పెట్టండి అన్న. దాన్ని నేను బాధ్యత తీసుకుంటాను. నేను చిన్నోనే మీ ముందు. రైట్ సార్, ఒక మంచి సజెషన్ ఇచ్చారు ఐ న్యూస్ వేదికగా. చర్చలో పాల్గొన్న వెంకటేశ్వర రెడ్డి గారికి, కత్తి వెంకటస్వామి గారికి థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా గేమ్ చేంజర్ అయితే కనిపిస్తుంది. దేశ రాజకీయాల్లో ఏం జరగబోతుంది, రాజ్యాంగ సవరణకు సంబంధించి కానీ, మహిళా బిల్లుకు సంబంధించి కానీ, ఎప్పటి నుంచో అసాధ్యం అనుకున్న అంశాలను సుసాధ్యం చేయబోతుందా ఎన్డీఏ కూటమి? పూర్తి మెజార్టీతో ఏ విధమైన అడుగులు వేయబోతుంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వాటి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.